2K మారథాన్ కార్యక్రమాన్ని మా డైనమిక్ కలెక్టర్ కృతికా శుక్లా గారు ఆధ్వర్యంలో మన ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, కమిషనర్ గారు, కూటమి నాయకులందరూ మా కొండవీడి చరిత్రని కష్టపడి బయటికి తీసి 2 పేజీల్లో క్లుప్తంగా చెప్పే మా డబుల్ పిహెచ్డి సాంబశివరావు గారు, ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ఈ యొక్క కర్టన్ రైజర్ కొండవీడి ఉత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండవీడి యొక్క చరిత్రని ఈనాడు ఉన్నటువంటి సమాజానికి భవిష్యత్ తరాలకి తెలియజెప్పడం చాలా ముఖ్యమైనటువంటిది. 1515లో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడి 2 రోజులను పరిపాలించమని ఆ చరిత్రని ఇప్పటి వరకు మా సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు. మా కలెక్టర్ గారు కూడా తెలుగులో బ్రహ్మాండంగా చెప్పారు. ఆ చరిత్రను ఈనాటి తరానికి, రాబోయే తరాలకి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానవ సంబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. చరిత్రను నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొండవీడి ప్రాభవాన్ని ఈనాటి ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆనాడు మంచి ఘాట్ రోడ్డు ప్రారంభించి ఈ కొండవీడి ఉత్సవాలను ప్రారంభించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది అమరావతి రాజధానిలో సిఆర్డిఏలో చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈనాడు కొండవీడి ఫెస్టివల్ నిర్వహించమని ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయించింది. దీని భవిష్యత్తులో కొండ మీద ఎక్కడ 3 చెరువులు ఉండవు. పుట్టాలమ్మ చెరువు కానీ, ముత్యాలమ్మ చెరువు కానీ, వెదుళ్ళ చెరువు కానీ ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కొండ మీద 3 లేకులు 365 రోజులు నీళ్లు ఉంటాయి. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు కూడా మీకు స్పష్టంగా చెప్పారు. హెలికాప్టర్ రైడ్, హెలికాప్టర్ ఎక్కాలనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి కుటుంబం అంతా సంతోషంగా 2 రోజులు ఎన్నో కష్టాలు, ఎన్నో టెన్షన్లు, ఎన్నో స్ట్రెస్లు ఉండేటువంటి ప్రతి కుటుంబానికి 2 రోజులు రిలాక్సేషన్గా ఉదయం 10 నుంచి సాయంత్రం 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు మంచి రిలాక్సేషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ కొండవీడి ఫెస్టివల్లో పాల్గొని కొండ మీద ఏమేమి మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఇప్పుడే చెప్పారు. సమీర భరద్వాజ గారు, గీతా మాధుర్ గారు, అదేవిధంగా ఈ యొక్క సినిమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా జబర్దస్త్ టీము వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 2 రోజులు సంతోషంగా అతి సమీపంలో, అతి దగ్గరలో మీరు ఎంజాయ్ చేసేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరు పర్యాటకులు ఇండియాకు వచ్చినా కొండవీడు వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంది. దీన్ని బెస్ట్ టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దాలనేటువంటి మన నాయకుడి యొక్క గొప్ప ఆలోచనకి ఈరోజు మన కర్టన్ రైజర్ 2వ ఈ యొక్క కొండవీడి ఫెస్టివల్ 2వది. 5 ఏళ్ళు బ్రేక్ పడింది, ఇప్పుడు మళ్ళా నిర్వహిస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. మా కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. 2nd సాటర్డే, సండే ప్రతి ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం కొండవీడి ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా ఈ కర్టన్ రైజర్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.